గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చదివే ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల మనకు సమయం చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా మిగతా ఇంపార్టెంట్ పనులు ఉన్నందున హెడ్లైన్స్ సబ్ హెడ్లైన్స్కి ఈరోజు పరిమితమవుతున్నటువంటి పరిస్థితి మన ఛానల్లో. ఇక అదేవిధంగా మన రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఇప్పటికీ ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయినాయి. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో వచ్చిన సందర్భంగా మేము రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఎట్ ఏ టైం రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేసి ఇవాళ తాత్సారం చేస్తూ చివరికి అనేక కండిషన్స్ మధ్య ఇవాళ 2 లక్షల రైతు రుణమాఫీ చేయబోతున్నది అనే వార్తల్ని మనం ఈరోజు చూడొచ్చు. ఇలాంటి మరెన్నో వార్తల్ని మనం ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్లో చూద్దాం. ఈనాడు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం, రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ, కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు వాటికి వర్తింపు. అన్నదాతల రుణమాఫీ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ. పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్, మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం, రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు. మోసపూరితంగా పొందితే రికవరీ. ప్రతి బ్యాంకులో నోడల్ అధికారి, రుణమాఫీ అమలు అధికారిగా వ్యవసాయ కమిషనర్ ఉంటారు. పథకం అమలుకు ఎన్ఐసి సహకారం తీసుకుంటారు. ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. ఆయన బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులకు, ఎన్ఐసికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. నోడల్ అధికారులు తమ బ్యాంకు రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి. ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిబిఎస్ నుంచి సేకరించిన డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి. రైతుల అర్హత, పంట రుణ ఖాతాలపై వాస్తవ సమాచారమే ఇవ్వాలి. బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాలోనూ ఉన్న ఆధార్తో పీడిఎస్ డేటాబేస్లో ఉన్నటువంటి ఆధార్తో పోల్చి చూడాలి. దీనికి సంబంధించిన జాబితాపై డిజిటల్ సంతకాలు సమర్పించాలి. దీనిపై ఎవరి పేర్లైనా తప్పుగా జత చేసినా, తొలగించినట్లు ఫిర్యాదు వచ్చినా వ్యవసాయ సంచాలకులు ఎన్ఐసి తనిఖీ చేస్తాయి. ఎవరైనా రైతులు తప్పు సమాచారం ఇచ్చినట్లు తేలినా, మోసపూరితంగా పంట రుణాన్ని పొందినా, అనర్హులని తేలినా వారు పొందిన రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ సంచాలకునికి అధికారం ఉంటుంది అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద బ్యాంకుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కండిషన్స్ మధ్య తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తామని, లేదా ఇలా ఇంకా రకరకాల కండిషన్స్ పెడుతూ రైతు రుణమాఫీని సకాలంలో ఒకవైపు రైతు రుణమాఫీ చేయకపోగా మళ్ళీ రుణమాఫీలో కూడా చాలా కండిషన్స్ పెట్టి మేము వీళ్ళకే చేస్తామని చెప్పేసి మిగతా వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. ఇదే కాకుండా ఇంకా చాలా పథకాలు ఉన్నాయని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. చూద్దాం మరి ఇంకా మిగతా ఎలాంటి పథకాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో మన రాష్ట్ర గవర్నమెంట్ చూద్దాం. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ, ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం, సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు అనేటటువంటి వార్తను చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. స్థానిక ఎన్నికలపై సోమవారం సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, సిఎస్ శాంతికుమారి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, పార్టీ మారిన బారాస ఎమ్మెల్యే సంఖ్య 10కి చేరిక, మరో 10 మంది వస్తారంటూ అధికార పార్టీ వర్గాలు. నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కీలక సమావేశం అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ గమనించాలి, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ అని చెప్పేసి మనం పైన హెడ్లైన్ చూడొచ్చు. అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరినటువంటి వార్తను కూడా చూడొచ్చు. అంటే ఇది పార్టీ
ఏ పార్టీ అయితే అధికారంలో అంటే అధికారాన్ని ఫామ్ చేస్తుందో దాంట్లోకి ఒకవైపు మిగతా పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ చేర్చుకోవడం, ఇక అక్కడ ఉన్నటువంటి అంతకుముందు ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి అక్కడ బీసీ నేతలకు అక్కడ గాలి అనిల్ కుమార్ కానీ, అదేవిధంగా మొన్ననే చేరినటువంటి మన మిగతా బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ ఇట్లా ఈ గూడెం మైపాల్ రెడ్డి గారు చేరడం వల్ల మళ్ళీ మిగతా నాయకులు, మిగతా బీసీ నేతలు కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవైపు బీసీలకు న్యాయం చేస్తామని చెప్తూనే మరొక వైపు అదే బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ పార్టీలలో ఉన్నది అని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంపై ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. నిధుల కేటాయింపు, అంచనాల్లో మార్పులు తదితర అంశాలపై ఆరా, అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని ఆదేశం. విచారణకు హాజరైన రామకృష్ణారావు, స్మితా సబర్వాల్, సోమేష్ జోషి, రజిత్ కుమార్, వికాస్ రాజ్ బొజ్జా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, దస్త్రాల ఆమోదం విషయంలో విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి పాత్ర పోషించారంటూ పలువురు ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలపై విచారణ చేస్తున్న కమిషన్ మొత్తం 10 మంది ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులకు నోటీసులు పంపినట్లు తెలిసింది. వీరిలో 7 సోమవారం విచారణకు హాజరయ్యారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి, అంటే ఇట్లా మొత్తం మీద కాళేశ్వరం పైన గతంలో ఐఏఎస్లు ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళను అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. మరి రాబోయే రోజులలో ఇంకా కాళేశ్వరంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ మరి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం కొంత అక్రమాలు జరిగినాయి, ఇక్కడ అవినీతి కూడా జరిగిందని చెప్పేసి మనం గతం నుంచి కూడా అనేక విమర్శల్ని చూస్తూనే ఉన్నాం. ప్రాణాలు పోయాయని అనుకున్నా, అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాను, సరైన సమయంలో తల తిప్పడం మేలైంది. కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన అనేటటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అన్నదాతల ఆశలపై నీళ్లు, రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు విమర్శ. మాఫీకి షరతులు ఎందుకు? భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన. మా వద్ద రుణగ్రహీతల వివరాలన్నీ ఉన్నాయి. మేము గత ప్రభుత్వ విధానాలే అమలు చేస్తున్నామని చెప్పేసి మంత్రి తుమ్మల అనే వార్తను మనం చూడొచ్చు. మొత్తం మీద రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ విషయంలో మాత్రం అనేక కండిషన్స్లు పెట్టి అర్హులైనటువంటి వాళ్ళకు కానీ లేదా వాళ్ళు ఇస్తామన్నటువంటి వాళ్లకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాటిచ్చింది. అదే ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఇవాళ అనేక నిబంధనలు పెట్టి రైతాంగాన్ని మోసం చేస్తుందని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నటువంటి వార్తలు మనం చూడొచ్చు. ఇంద్రావతి నుంచి కావేరీ నీటి ఎత్తిపోత, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన. ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లు పరిశీలనల్లో ఉన్నట్లు వెల్లడి. జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టులో గోదావరి కావేరీ లింక్ 2 కింద జాతీయ నీటి అభివృద్ధి సంస్థ NWDA కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. గోదావరి నుంచి నేరుగా కావేరీ నీటిని తరలించకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నదిపై బ్యారేజీలు నిర్మించి అక్కడి నుండి తరలించాలని ప్రతిపాదించింది. సోమవారం NWDA 74వ సాధారణ సమావేశం ఢిల్లీలో జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, NWDA డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ పాల్గొన్నారు. సంస్థలో సభ్యులైన రాష్ట్రాలు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నాయి. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజనీర్లు పాల్గొన్నారు. గోదావరి నుంచి ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 148 TMCల నీటిని తీసుకునే పాయింట్పై తెలంగాణ పలు సందేహాలు వ్యక్తం చేయడంతో దీనిపై మరోమారు అధ్యయనం చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇచ్చంపల్లి నుంచి నీటిని తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
ఇంద్రావతి నుంచి తీసుకోవాలా, ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ల నుంచి అనే అంశంలో కేంద్ర బృందం అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే నెలలో అన్ని రాష్ట్రాలతో సాంకేతిక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్ నివేదిక తర్వాతే సాగర్లపై ముందుకు తెలంగాణ. గోదావరి నుంచి కావేరీ నీటిని తరలించే క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వినియోగించుకోవడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి. సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం, జూరాల జలాశయాలపై అనేక ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వాటి కింద సాగునీటి ఇబ్బందులు వస్తాయి. సాగర్ ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్స్ నిర్ణయించాల్సి ఉంది అనేటటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ అంటే అతివృష్టి, అనావృష్టి చాలా సందర్భాల్లో మనకు వర్షాలు లేనటువంటి పరిస్థితి ఉంది. వస్తే వర్షాలు కురుస్తున్నాయి, లేకపోతే వర్షాలు లేకుండా ఇటు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఉన్నది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ వివిధ రకాల ప్రాజెక్టులను నిర్మాణం చేసుకొని అటు తాగునీటి సమస్యకు ఇటు సాగునీటి సమస్యకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రాజెక్టులన్నింటినీ అనుసంధానం చేస్తూ తదనుగుణంగా ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించే విధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పేసి అనేక మంది ప్రజలు కోరుకుంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఏ విధంగా నీటి కొరతను తీరుస్తాయి అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యసభలో తగ్గిన భాజపా బలం, 90 కంటే దిగువ సభ్యుల సంఖ్య. చందమామపై గుహ గుర్తించిన శాస్త్రవేత్తలు. వృక్ష సంబంధ కొవ్వులతో గుండె జబ్బులకు కళ్లెం ధృవీకరించినటువంటి నిపుణులు. నిజంగా వృక్ష సంబంధ కొవ్వులతోని గుండె జబ్బులకు కళ్లెం ధృవీకరించినటువంటి నిపుణులు అని చెప్పేసి మన ఆరోగ్యాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, ఒకవైపు శాస్త్రవేత్తలు అనేక రకాలుగా వాళ్ళు అధ్యయనం చేస్తూ రకరకాల మందులు కనిపెడుతున్నారు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ మరి ఎలాంటి అంటే మారుతున్న పరిస్థితుల రీత్యా మనిషి జీవన విధానంలో వస్తున్న మార్పుల విషయంలో కావచ్చు, ఆహారపు అలవాట్లలో వస్తున్నటువంటి మార్పుల విషయంలో కావచ్చు, ఏదైతేనే మొత్తం మీద రోజు రోజుకు మనిషి యొక్క అంటే జీవనం ఏదైతే లైఫ్ టైం ఉందో ఆ లైఫ్ టైం తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రోజు రోజుకు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కల్తీ ఆహారం అనేది అక్కడక్కడ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఈ కల్తీ ఆహారం వల్ల అనేక రకాల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అంటే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దాని ద్వారా రకరకాల రోగాలు ప్రజలకు సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవైపు నిపుణులు అధ్యయనం చేస్తున్నారు, మరొక వైపు ఏమో రకరకాల వ్యాధులు, రకరకాల బ్యాక్టీరియా ద్వారా ప్రజలకు ఒకవైపు సోకుతూనే ఉన్నాయి. రకరకాల వైరస్ల వల్ల కూడా రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ప్రజలకు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కల్తీ ఆహారం విషయంలో కానీ, అదేవిధంగా ఇటు ఒకవైపు శారీరక శ్రమ తగ్గిపోతున్నది. చాలా చోట్ల ప్రజలు శారీరక శ్రమకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. క్రమంగా వాళ్ళ బాడీలో ట్రైగ్లిసరైడ్స్ లాంటి లేదా VLDL కానీ ఇట్లా బాడీకి మన శరీరానికి హాని చేసేటటువంటి కొలెస్ట్రాల్ మన రక్తంలో పేరుకుపోయి ఒకవైపు హార్ట్ అటాక్ కానీ లేదా పెరాలసిస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ లేదా హార్ట్ స్ట్రోక్ కానీ ఇలాంటి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, నిపుణులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టు రట్టు. నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన టీజీ న్యాప్ పోలీసులు, 5గురి అరెస్ట్, 199 గ్రాముల కొకైన్ స్వాధీనం. ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకువచ్చి భారతదేశ వ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీజీ న్యాప్ పోలీసులు ఛేదించారు. నైజీరియాలోని డాన్ ఆదేశాల మేరకు ఒక మహిళ తరచు డ్రగ్ తీసుకొచ్చి హైదరాబాద్లోని పెడ్లర్లకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. హైదరాబాద్ నగర శివారు నార్సింగిలోని ఒక ప్లాట్లో సదరు మహిళతో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్ కొంటున్న 13 మంది వినియోగదారులు కూడా గుర్తించినట్లు సమాచారం. సోమవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, టీజీ న్యాప్ DSP CH శ్రీధర్ నరసింగరావు, SP సీతారాం, ఇన్స్పెక్టర్లు
రమేష్ రెడ్డి, సంతోష్, ఎస్ఐ శ్రీనివాస్, సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. విద్యార్థిగా వచ్చి డాన్గా ఎదిగి నైజీరియాకు చెందిన డేవిన్ ఎబుకా సుజిక్ ఎలియస్ ఎబుకా ఎలియస్ లెబుకా అలియస్ ఇమ్యూనియల్ ఎలియస్ లెవెల్ 35 సంవత్సరాలు. గతంలో హైదరాబాదుకు ఉన్నత విద్య కోసం వచ్చాడు. అయితే టోలీ చౌక్లో ఉంటూ డ్రగ్స్ విక్రయించేవాడు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చేసి భారతదేశ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నటువంటి అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఛేదించారు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా మన దేశవ్యాప్తంగా డ్రగ్ దందా నడుస్తుంది అని అంటే దానికి చాలామంది ప్రముఖులు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. ఆ దందాకు పరోక్షంగా కారణమవుతున్నారు, వాళ్ళ బంధువులు కారణమవుతున్నారు, వాళ్ళ మిత్రులు కారణమవుతున్నారు అని చెప్పేసి అనేక వార్తల్ని మనం గతం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే అంటే ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ప్రజల అంటే ఆదరణ అభిమానాలు పొందినటువంటి అటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ మిత్రులు కావచ్చు, వీళ్ళ వార్తలైతే మనం గతం నుంచి కూడా చూస్తున్నాం. ఈ డ్రగ్ దందాల వెనుక వీళ్ళ ప్రమేయం ఉంటున్నట్లు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కొందరి ప్రమేయం ఉంటున్నటువంటి వార్తల్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రముఖులుగా పేరొందుతున్నటువంటి వాళ్ళు మీరు ఇలాంటి దందాల్లో పాల్గొనకుండా మీరు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆ బాధ్యత ఉన్నదని చెప్పేసి అనేక మంది ప్రజలు గుర్తు చేస్తున్నటువంటి మాటల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అధ్యాపక బదిలీలకు పచ్చజెండా. నేటి నుంచి 31 వరకు ప్రక్రియ. జూన్ 30 నాటికి 5 ఏళ్లు పూర్తయితే బదిలీ తప్పనిసరి. రాష్ట్రంలో కళాశాల, సాంకేతిక, ఇంటర్ విద్యాశాఖల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ అధ్యాపకులతో పాటు బోధనేతర సిబ్బంది బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం 118తో 118తో పాటు బదిలీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారు అనేటటువంటి వార్తను మనం చూస్తున్నాం. నిజంగా రాష్ట్రం లోపల విద్యాశాఖలో బదిలీలు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ విద్యను బోధించేటటువంటి అధ్యాపకులకు అక్కడ ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒకవైపు అంటే సకాలంలో వాళ్ళు విద్యార్థులకు విద్యను బోధించాలంటే అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు అంటే భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉద్యోగాలు చేసినట్లయితే మళ్ళీ వాళ్ళ కుటుంబాల్లో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్. ఏపీ, మహారాష్ట్రలకు సైతం భారత వాతావరణ శాఖ హెచ్చరిక. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర స్టేట్స్కు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఈ 3 స్టేట్స్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అస్సాంను వీడని వరద ముప్పు. 109కి చేరిన మరణాలు అనే వార్తను కూడా చూడొచ్చు. నిజంగా చాలా బాధాకరం. అస్సాంలో 109 మందికి చేరినటువంటి మరణాలు అని అంటే నిజంగా ఈ అతి భారీ వర్షాల వల్ల మరి అక్కడున్న ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తదనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే యుద్ధ ప్రాతిపదికన అక్కడ అంటే తాత్కాలికంగా ప్రజలను సేఫ్టీలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఏదైతేనే మొత్తం మీద దాదాపు 109 మంది మరణించారు అని అంటే చాలా బాధాకరమైనటువంటి వార్త. కేసీఆర్ పిటిషన్పై నేడు విచారణ. సుప్రీంకోర్టు 3 సభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్న సిద్ధార్థ లుధ్రా ఫస్ట్ అవర్లోనే విచారిస్తామన్న సీజే బెంచ్. చూడాలి మరి ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో. రేషన్ కార్డు ఉన్నవారికి రుణమాఫీ. రైతు కుటుంబం యూనిట్గా అమలు. ఫ్యామిలీలో మహిళలకు తొలి ప్రయారిటీ. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డిపాజిట్. రెన్యువల్ చేసుకున్న వారికి వర్తింపు. స్వల్పకాలిక పంట రుణాలకి అర్హత. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల రుణాలకు నో. నెలలోపు గ్రీవెన్స్ పరిష్కారానికి వెబ్సైట్ మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద అయితే ఎన్నికలకు రాకముందు కండిషన్స్ చెప్పారు.
ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు గెలుపొందినాక మాత్రం అనేక రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ మధ్య ఈ పథకాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బీసీ రిజర్వేషన్ల పెంపుపై సర్కారు యాక్షన్ ప్లాన్. సుప్రీం ఆదేశం మేరకు నిర్దిష్ట కార్యాచరణ. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళిక రూపొందించండి. ఆఫీసర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. అన్ని జిల్లాల ఎస్పీలు సిపిలతోనూ 9 అంశాల ఎజెండాగా చర్చలు. 6 నెలల ప్రగతిపై సమీక్ష. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థలకు తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు రిజర్వేషన్ల అంశాన్ని ముందుగా కొలిక్కి తేవాలని, ఆలస్యమైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. సోమవారం సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించి బీసీల రిజర్వేషన్ల పెంపు, కులగణన, ఇతర రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానాలపై రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆఫీసర్లకు ఆదేశించారు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఏది ఏమైనా బీసీలకు మాత్రం ఈ దేశంలో చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక మంది బీసీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కానీ ఈ పార్టీల అధినేతలు కొంచెం సోయి తెచ్చుకోవాలి. ఎందుకనంటే భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి ఆ మొదటి పేజీలోనే సామాజిక సమన్యాయం అనేది ఉంటుంది. సామాజిక సమన్యాయం జరగాలి, ఆర్థిక సమన్యాయం జరగాలి, రాజకీయ సమన్యాయం జరగాలని చెప్పేసి ఉంటుంది. మరి ఈ 3 సమన్యాయాలు జరగాలంటే ముందు మన భారతదేశంలో జనాభా లెక్కలు సామాజిక వర్గాల వారీగా లెక్కించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ బీసీ జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కలు లేవు అనంటే ఇక బీసీలకు ఏ రకమైనటువంటి న్యాయం చేస్తున్నారో వీళ్ళు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇలా పార్టీ నేతలను ఎందుకంటున్నామంటే పార్టీల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పార్టీల బీఫాములు పొందినటువంటి ఆ నేతలే ఇవాళ పాలకులుగా మన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పార్టీ అధ్యక్షులైనటువంటి వాళ్ళు లేదా పార్టీ అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి పార్టీల నేతలను ఇవాళ మేము అడుగుతున్నామని చెప్పేసి కూడా అనేక మంది ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా వివిధ పార్టీల అధినేతలైనటువంటి వాళ్ళు సామాజిక సమన్యాయం విషయంలో దృష్టి సారించండి, ఆర్థిక సమన్యాయం విషయంలో దృష్టి సారించండి. ఇవి 2 జరగాలి అంటే ప్రధానంగా రాజకీయ సమన్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ పదవులు అనేటి కొన్ని కుటుంబాలకు పరిమితం అవుతున్నాయి. అదేవిధంగా ధన రాజకీయాలకు లోబడి ఇవాళ పదవులు పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితులలో మార్పు రాకుండా ఇక్కడ సామాజిక సమన్యాయం కానీ ఆర్థిక సమన్యాయం కానీ జరిగే అవకాశమే లేదని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాళేశ్వరం ఎంపికలోనే లోపం. ప్రాజెక్టు సైట్ మార్పు వల్లే ఖజానాపై భారం. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కంపెనీలకు పేమెంట్స్. ఇంజనీర్ రఘు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అప్పుల భారం నుంచి విముక్తి. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీలో షరతులు ఎందుకు? రేషన్ కార్డు నిబంధన పెట్టి మాఫీ ఎగ్గొట్టే యత్నం. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇన్నాళ్ళు మభ్యపెట్టి ఇప్పుడు ఆంక్షల రుణమాఫీకి ఆహార భద్రత కార్డు. పీఎం కిసాన్ ప్రామాణికం సరికాదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. సాకు చూపం, వెనకడుగు వేయం. సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు. అర్హులందరికీ రైతు భరోసా ఇస్తాం. ఆ రైతుల బాగు కోసమే సర్కారు నిర్ణయాలు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి వార్తలు మనం చూడొచ్చు. వివాహితపై గ్యాంగ్ రేప్. మద్యం తాగించి ఘాతుకం. ఒకరు అరెస్టు, పరారీలో 2 అల్వాల్లో ఘటన. కారులో లైంగిక దాడికి పాల్పడిన దుండగులు అని చెప్పేసి ఇక్కడ ఫోటోను అలాగే ఇలా వార్తను చూస్తుంటే జరనన్న సిగ్గు అనిపిస్తలేదా మనల్ని పరిపాలించే పాలకులకు? జరనన్న సిగ్గు అనిపిస్తలేదా ప్రభుత్వ అధికారులకు? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ సంఘటనలు జరుగుతుంటే ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ యువతను ఒక సక్రమమైన మార్గంలో పెట్టే దిశగా మన విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి ఇవాళ తాగుడుకు అంటే బానిసలు చేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. అలాగే వివిధ రాష్ట్రాల్లోనే మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నది. ఇప్పటికీ యువత సక్రమమైన మార్గంలో ప్రయాణం చేయడం లేదు అనంటే దానికి కారణం ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలే అని చెప్పేసి అంటున్నారు. ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కనుక అక్కడ
కరెక్ట్గా వాళ్ళను తీర్చిదిద్దగలిగితే ఇవాళ యువతరం ఇలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశమే లేదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. మీరు బాల్యం నుంచి చాలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది పిల్లల విషయంలో. ఇక చాలామంది మాట్లాడతారు తల్లిదండ్రులదే బాధ్యత అంటే తల్లిదండ్రుల దగ్గర ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పిల్లలు ఎంతసేపు ఉంటున్నారు? ఒక ఆదివారం వస్తే తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, లేదనుకుంటే ఏదైనా పండగ పబ్బాలు వస్తే ఆ పండగల సందర్భంగా మొత్తం ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పండగ మీదనే ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎప్పుడు ఉంటున్నారు? సాయంత్రం 5 గంటల తర్వాతనో 6 గంటల తర్వాతనో, అప్పుడు కూడా హోంవర్క్లోనే ఉంటారు. అంటే రాత్రి పడుకునేటప్పుడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, పొద్దున్నే లేవగానే మళ్ళీ స్కూళ్ళకి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళని తీర్చిదిద్దాలి, ఎట్లా తీర్చిదిద్దాలి? మళ్ళీ అదేవిధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అటు తల్లి తండ్రి ఇద్దరు కూడా చెరొక పనులు చేసుకుంటే తప్ప ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇక పిల్లలను మొత్తం అటు స్కూళ్ళకు కానీ లేదా ప్రైవేట్ స్కూళ్ళకు కానీ లేదా హాస్టళ్ళలో వేసి వాళ్ళు మొత్తమే వాళ్ళ భారాన్ని అంతా కూడా ఈ స్కూళ్ళ పైన లేదా ప్రైవేట్ పాఠశాలలు కానీ లేదా ప్రభుత్వ పాఠశాలల పైన భారం వేసి వదిలేసినటువంటి పరిస్థితి చాలామంది తల్లిదండ్రులది. ఇక ఇట్లా తయారవుతున్నారంటే మరి దీనికి ప్రధాన కారణం ఎవరవుతున్నారు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి, పాలకులు ఆలోచించాలి. మన రాష్ట్రం అంటే ఒక కుటుంబం, మన దేశం అంటే మన కుటుంబంగా భావించి మన యువతీ యువకులను మనం ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఇవాళ అనేక చట్టాలను రూపొందించుకున్నాం, నిర్భయ చట్టంని రూపొందించుకున్నాం, దిశ చట్టంను రూపొందించుకున్నాం. అయినా కూడా మహిళల మీద మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు అని అంటే మరి ఆ చట్టాల గురించి ఈ యువతరానికి తెలియకపోవడమా, లేదా చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడమా? కారణం ఏదైతేనేం అనేక మంది మహిళలు ఇవాళ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు అత్యాచారాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతేనేం మొత్తం మీద మహిళలు చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యమే అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అరెస్ట్, 10 మంది అరెస్ట్. రాజేంద్ర నగర్లో పోలీసుల తనిఖీలు, 2 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం. డ్రగ్స్ కేసులో సినీ నటి రకుల్ ప్రీతి సింగ్ సోదరుడు ఆమన్ ప్రీతి సింగ్ అరెస్ట్ అయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 5 డ్రగ్స్ సరఫరాదారులను అరెస్ట్ చేయగా ఇందులో 2 నైజీరియన్లు ఉన్నారు. డ్రగ్స్ తీసుకున్న మరో 5 అరెస్ట్ చేశారు. వీరిలో రకుల్ ప్రీత్ సోదరుడు ఆమన్ సైతం ఉన్నారు అనే వార్తను మనం చూడవచ్చు. అందుకే అంటున్నాం, ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సినటువంటి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబాలు ఇవాళ వాళ్ళే ఇలాంటి డ్రగ్కు ఎడిక్ట్ అవుతూ ఉంటే లేదా డ్రగ్ దందాకు పాల్పడుతూ ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గ్రూప్ 2 వాయిదా ? గ్రూప్ 3తో కలిపి షెడ్యూల్, ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం, అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్, మెజార్టీ అభిప్రాయం మేరకు నిర్ణయం. 2-3 రోజుల్లో ప్రకటన అనేటటువంటి ఒక ఆశాజనకమైన ప్రకటన అయితే కనబడుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. యూఎల్సీ రెగ్యులరైజేషన్ చేస్తే 1000 కోట్లు సర్కారుకు ఆదాయం సమకూరే అవకాశం, వేలాది కుటుంబాలకు ప్రయోజనం. అనేక సార్లు రిజెక్ట్ చేసిన గత ప్రభుత్వం, సీఎం రేవంత్ నిర్ణయం కోసం ఎదురుచూపులు. రాష్ట్రంలో జీవో 58-59 ద్వారా ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించిన గత ప్రభుత్వం యూఎల్సీ అర్బన్ ల్యాండ్ సేలింగ్ స్థలాల రెగ్యులరైజేషన్ను మాత్రం పట్టించుకోలేదు. దీనివల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. వారు లీగల్గా ఇండ్లు కట్టుకునే వీలు లేకుండా పోయింది. బ్యాంకు రుణాలు సైతం దొరకడం గగనంగా మారింది. థర్డ్ పార్టీ చేతుల్లో ఉన్న యూఎల్పీ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటూ ఫైల్ నంబర్ 3455 యూఎల్సీ యూఎల్సీ 1/2017ను అధికారులు అప్పటి సీఎం కేసీఆర్కు పంపారు. రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఆ ఫైల్ను 4-5 సార్లు రిటర్న్ చేసినట్టు తెలిసింది. పెండింగ్ ఫైల్ను ఇప్పటికీ ప్రభుత్వం క్లియర్ చేస్తే తమ ఇబ్బందులు తొలగిపోతాయని వేలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అయితే యూఎల్సీ అప్లికేషన్లు పరిశీలించి వాటిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి 1000 కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఓ రెవెన్యూ అధికారి తెలిపారు అనేటటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
చెట్లెక్కే చేపలు మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యక్షం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. మహబూబ్నగర్ జిల్లా పెంటపల్లి మండలంలోని విచిత్ర చేపలు దర్శనమిచ్చాయి. వర్షానికి రోడ్డుపైకి వచ్చిన ఆ ఫిషెస్ నేలపై పాకుతూ వింతగా ప్రవర్తిస్తూ కనిపించాయి. దీన్ని స్థానిక ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి చేపలు గురక చేప అంటే ఎక్కే చేప అంటారని మత్స్యకార అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీన్ని శాస్త్రీయ నామం అనాటస్ టెస్టుడ్యూనియస్ అని. ఇవి రంపపు పండ్ల ద్వారా నేలపై పాకుతాయని, చెట్లు సైతం ఎక్కుతాయని వివరించారనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొకటి, మళ్ళీ ప్లాట్ఫామ్ ఛార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ. డెలివరీ ఫీజు, జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలకు భిన్నంగా ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో అమలు, త్వరలో మిగతా నగరాల్లోనూ అని చెప్పేసి వార్తను మనం చూడొచ్చు. 5 నుంచి 6 వరకు పెంచినటువంటి వార్త. ఇక నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. గ్రూప్ పోస్టుల పెంపు కోసం నినదిస్తున్న ఓ యువతిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులని వార్తను, ఆ ఫోటోను చూడొచ్చు. సెక్రటేరియట్ ముట్టడిలో అరెస్ట్ అయినటువంటి బీసీ జనసభ నేత రాజారాం యాదవ్, బీసీ అంటే విద్యార్థి నేతలు అనేటటువంటి ఫోటోను కూడా మనం చూడొచ్చు. నిర్బంధంలో నిరుద్యోగి, ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఉద్యోగుల నిరసనలతో ఉద్రిక్తత, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్టులు, లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం. ఢిల్లీకి చేరిన ఉద్యమం, నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా, రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తాయని చెప్పేసి అనేక మంది ఆశించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసినటువంటి పరిస్థితి నాటి విద్యార్థులది. ఇవాళ కూడా ఇదే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం వాళ్ళు ప్రభుత్వానికి నిరసన రూపంలో వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలకులు ఎన్నికల్లో చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధి, ఎన్నికల్లో గెలుపొందేటప్పుడు చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ, అదేవిధంగా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ చిత్తశుద్ధి చూపించడం లేదని చెప్పేసి అనేక మంది నిరుద్యోగ ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రుణమాఫీకి కొర్రీలేనో, రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు. ఒక్క కుటుంబంలో రైతులు ఎందరున్నా 2 లక్షలే మాఫీ. PM కిసాన్ నిబంధనలు వర్తింపు. కొట్టివేతలన్నీ పోతే సగం మందికైనా ప్రయోజనం దక్కేనా అని చెప్పేసి వార్తను మనం చూడొచ్చు. ఇక మనం ఇంతకుముందు నుంచి అంటున్నాం, కండిషన్స్ మధ్య నిజంగా అర్హులైనటువంటి రైతాంగానికి కూడా 2 లక్షల రుణమాఫీ అందే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. రైతుల వలపోత వదిలి వడపోతపైనే దృష్టి. రైతు భారం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే యత్నం. ఎన్నికలకు ముందు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంది, మాట తప్పడం కాంగ్రెస్కు అలవాటే అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు మనం చూడొచ్చు. మార్గదర్శకాల పేరుతో మభ్యపెట్టే యత్నం. రుణమాఫీ పొందేదెందరు, రేషన్ కార్డు లేనోళ్ళెందరు. కేసీఆర్ చేసిన రుణమాఫీ 29.145 కోట్లు. మరి కాంగ్రెస్ చేస్తున్న మాఫీ ఎంత అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి రైతుకు భరోసా ఇవ్వాల్సిందే, ఎకరాలతో సంబంధం లేకుండా అమలు చేయాలి, లేదంటే 1000 ఎకరాలు పడవుగా మారతాయి. పెట్టుబడి కనిష్టానికి కొంతలో కొంత ఆసరా భరోసా. వరంగల్లో మంత్రుల ముందు కుండబద్దలు కొట్టిన గుంటూరుపల్లి మహిళా రైతు రమాదేవి అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. రైతు భరోసాను కోతలు పెట్టి ఏ కొద్ది మందికి అందించడం సరికాదని, రైతులందరికీ భరోసా ఇవ్వాల్సిందేనని అసన్పర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన రమాదేవి మంత్రుల ఎదుటే తేల్చి చెప్పారు. రైతు భరోసా అనేది అన్నదాత కష్టానికి అందించిన చిన్న పెట్టుబడి సాయం మాత్రమేనని పేర్కొన్నారు. వరంగల్లో సోమవారం రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి నిర్వహించిన అభిప్రాయ సేకరణ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రైతు భరోసా వర్తింపజేయాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటల్ని మనం ఇక్కడ చూడొచ్చు. చూద్దాం మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా అమలు చేస్తుందో చూడాలి. ఇంజనీరింగ్ ఫీజు మరింత భారం. వారంలో పెంపుదలపై
టీఎస్ఎఫ్ఆర్సి నోటిఫికేషన్ వచ్చే 3 ఏళ్లలో కాలానికి బీటెక్ కొత్త ఫీజులు పెంచుతూనే ఉండండి, ఇక విద్యను ప్రజలకు దూరం చేస్తూనే ఉండండి అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఓడిన అభ్యర్థి వేదికపై ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నేలపై, అంటే ఓడిన అభ్యర్థి ఏమో వేదిక పైన, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేనేమో నేలపైన కూర్చున్నటువంటి ఫోటోను చూడవచ్చు. ప్రజాపాలనలో ప్రజా తీర్పు అపహాస్యం, కొత్తపేటలో ప్రోటోకాల్కు తిలోదకాలు, అధికారుల తీరుపై ఎమ్మెల్యే సబిత ఆగ్రహం, స్టేజి ముందు నేలపై బైఠాయించి నిరసన, బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలుగా తోపులాట అనేటటువంటి వార్తను మనం ఫోటోని ఇక్కడ ఒకటి గమనించవచ్చు. ప్రజలారా చూడండి, మేము ముందు నుంచి చెప్తున్నాం, ఓడిన అభ్యర్థి ఏమో వేదిక పైన, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేనేమో నేలపైన కూర్చున్నటువంటి ఫోటో చూడొచ్చు. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు, అదేవిధంగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారి ఫోటోల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఓడిన అభ్యర్థి ఏమో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఇక్కడ వేదిక పైన కూర్చున్నటువంటి ఫోటోను చూడొచ్చు. అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి అభ్యర్థి మనకు మాజీ హోమ్ మినిస్టర్ అయినటువంటి అభ్యర్థి ఇవాళ గెలుపొందినటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం గారేమో నేలపైన కూర్చొని నిరసన తెలియజేస్తున్నటువంటి ఫోటోను మనం చూడొచ్చు. అంటే దీన్ని ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే నేలపై అని చెప్పేసి వార్తను చూసినట్లయితే ప్రజల ఓటుకు ఎంత మేరకు బలం ఉంది, మరి పార్టీ బీఫామ్కి ఎంత మేరకు బలం ఉందో మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పార్టీ బీఫామ్లు పొందినటువంటి వాళ్ళు ఆ పార్టీ గెలుపొందిన తర్వాత వాళ్ళు ఓడిపోయినా సరే వాళ్లకు అందలం ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పార్టీ బీఫామ్ పొంది ఆ పార్టీ ఓడిపోయినటువంటి పార్టీ అయితే ఆ పార్టీ ద్వారా గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇవాళ వాళ్ళను అందలం ఎక్కించడమే కాదు, ఆ పదవుల విషయంలో కూడా ఎమ్మెల్యేల విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఇలా కళ్ళకు కట్టినట్టు ఈ వార్తను చూడవచ్చు. అందుకే మనం గతం నుంచి అంటున్నాం, ప్రజల ఓటుకు బలం లేకుండా పోతున్నది ఈ ఎన్నికల వ్యవస్థలో, పార్టీ బీఫామ్కున్న బలం ప్రజల ఓటుకు లేకుండా పోతున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని ఇవాళ మనం ఇక్కడ చర్చిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. పార్టీ బీఫామ్ అనేది కాకుండా సెలక్షన్ పార్టీ బీఫామ్ ద్వారా జరుగుతున్నది, ఎలక్షన్ ప్రజల ఓటు ద్వారా జరుగుతున్నది. కాబట్టి సెలక్షన్ అయినా ఎలక్షన్ అయినా ప్రజలే చేసుకునే విధంగా మనం వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశమే లేదని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు అధ్యయనం చేస్తున్నారు, కొంతమంది మేధావులు చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని వాళ్ళ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాలరాస్తున్న సర్కార్, ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోండి, ఉల్లంఘనలు జరగకుండా సిఎస్ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి, కాంగ్రెస్ నేతకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతల, ఇది ప్రజా తీర్పుకు విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విఘాతం, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్కు కేటీఆర్ బహిరంగ లేఖ. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాదాపు కొన్ని పార్టీల నేతలు ఇదే పరిస్థితి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు అంటున్నారు. అందుకే మనం గతం నుంచి మాట్లాడుతున్న మాటల్ని మీరు కూడా గమనించండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు అనంటే సోనియా గాంధీ మేడం అంటున్నారు. మరి సోనియా గాంధీ మేడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో ఆ మేడం ఏమన్నా ఈ దేశ ప్రధానమంత్రి లేకపోతే ఈ దేశంలో రాష్ట్రపతి? కాబట్టి ఇక్కడ ప్రజల ఓట్ల ద్వారా గెలుపొందినటువంటి ప్రధానమంత్రి కాదు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఓట్ల ద్వారా గెలుపొందినటువంటి రాష్ట్రపతి కాదు. మరి ఇక్కడ ప్రజల ఓట్లతో గెలుపొందినటువంటి ప్రధానమంత్రికి ఆ పేరు రావడం లేదు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఓట్ల ద్వారా గెలుపొందినటువంటి రాష్ట్రపతికి ఆ పేరు రావడం లేదు. కానీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ మేడంకు ఆ పేరు వస్తుంది అనంటే మరి ఇది ప్రజాస్వామ్యమా లేక పార్టీ స్వామ్యమా? మనం ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడిన మాటల్ని వాళ్ళ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను బతికే ఉన్నా చచ్చిపోయినానని సర్కార్ అంటున్నది, అందుకే పింఛన్ ఇస్తలేదు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, నాకు పింఛన్ ఇచ్చేందుకు వీళ్ళకు చేతులు వస్తలేవు. ప్రజావాణిలో వృద్ధురాలి ఆవేదన అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. నేను బతికే ఉన్నా పింఛన్ ఇవ్వండి సారు అంటూ ఒక వృద్ధురాలు ఎక్కని మెట్లు కలవని అధికారి లేడు. అధికారులు కనిపించకపోవడంతో సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకునేందుకు వచ్చింది. ఖైరతాబాద్ బీజేఆర్ నగర్కు చెందిన
కె రుక్మమ్మకు 59 ఏండ్లు. భర్త చనిపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. పెన్షన్ మంజూరు కోసం తహసీల్దార్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్వంతమైంది. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైందని, ఇప్పుడు మాత్రం పింఛన్ ఇస్తలేరని ఆవేదన వ్యక్తం చేసింది అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే, ఇవాళ రికార్డుల్లో ఆమె చనిపోయినట్లు ఉన్నది. దాన్ని సరి చేసుకోవాలంటే ఎట్లా సరి చేసుకోవాలి? ఆ పెద్ద ఆమె, ఆ తల్లికి చదువు లేకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో వెనక ముందు ఎవరు లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎట్లా ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరుగుతారు? ఎంతకాలం వాళ్ళని మరి మీరు ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తెప్పించుకుంటారు? కాబట్టి ఇవాళ బ్రతికున్న వాళ్ళకేమో చచ్చిపోయినట్లు సర్టిఫికేట్లు వస్తున్నాయి, చచ్చిపోయిన వాళ్ళకేమో బతికున్నట్లు సర్టిఫికేట్లు వస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యమా ఈ ప్రభుత్వం? అంటే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఈ నిర్లక్ష్యం అనేది పోవడం లేదు అని అంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ పరిపాలన వ్యవస్థలోనే మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రధాన కారణమవుతున్నటువంటి ఎన్నికల వ్యవస్థలోనే మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నీ పరిష్కరించే పరిస్థితి వస్తుందని, అప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెప్పేసి కూడా చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. ఓటరు జాబితా ఆధారంగా బీసీ గణన, బీసీల రిజర్వేషన్ 24కు మించే ఛాన్సే లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ హామీ. తాజా లెక్కలతో హామీకి మంగళం పలికినట్టేనా? స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు, ఓటర్ల లెక్కల ఆధారంగా నిర్ణయించే యోచన అని చెప్పేసి ఈ వార్తల్ని చూస్తుంటే నిజంగా బీసీలకు కూడా ఒక భయం పుట్టుకున్నది. ఏంటంటే వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడేమో 42% హామీ ఇచ్చిర్రు, ఇవాళ 24% కూడా మించే ఛాన్సే లేదు అని అంటే మరి బీసీ జనాభాకు అనుగుణంగా వీళ్ళు ఆ రిజర్వేషన్లు ఇస్తారా, లేకపోతే ఇక్కడ కూడా అనేక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేసి బీసీలకు కూడా అన్యాయం చేస్తారా? అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి అనేక మంది బీసీ నేతలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా పార్టీ ఎన్నికలలో వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఒక రకంగా ఉంటున్నాయి, గెలుపొందిన తర్వాత వాళ్ళు అమలు చేస్తున్న తీరు మరో రకంగా ఉంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటలు